నమస్తే అందరికీ. నా పేరు అన్వేష్. నేను ఒక ప్రపంచ యాత్రకుని. ఈ మధ్యకాలంలో గడిచిన నెల రోజుల నుంచి రోబోలతో మమైకమై తిరుగుతున్నాను. దగ్గర ఒక 20 రకాల రోబోలు ఆ ఏఐ వ్యవస్థ ఎలా ఉందని నేను చైనాలో చూశాను. సో అక్కడ నేను కొన్ని డీకోడ్ చేశాను. అంటే ఆ రోబోలు వచ్చినప్పుడు మనిషి యొక్క పరిస్థితి ఏమైంది, మనిషి యొక్క ఉద్యోగాలు ఏమయ్యాయని నేను డీకోడ్ చేశాను. అది మీ అందరికీ చెప్తాను. పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి ఈ వీడియోని ఎంత అయితే అంత స్టూడెంట్స్కి చూపించండి. ఇటువంటి వీడియో నువ్వు యూట్యూబ్ అంతా నెతికినా దొరకదు. ఎందుకంటే నేను ఒక తెలుగులో ఒక లైవ్గా చూసి అది ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను. ఓకే. ఇంకో విషయం ఏంటంటే చైనా రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం 1200 డిగ్రీ కోర్సులని రద్దు చేసేసి కొత్తగా 10,000 కోర్సులని ఎంటర్ చేసింది. ఎందుకు విద్య ఉంటే హ్యాపీయే కదంటే అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మీకు సెనారియో చెప్తాను. ఫోటోగ్రాఫిక్ కోర్స్ అని ఉంటుంది మనకి. ఫోటో తీయడం, గ్రాడ్యుయేషన్ ఫొటోస్, అవి డిప్లొమా కోర్సులు అని ఉంటాయి ఫోటోగ్రఫీలోని. ఇప్పుడు ఏఐ ఒక ప్రాంప్ట్ ఇస్తే అద్భుతమైన వీడియో తీస్తుంది, ఒక ఫోటో ఇచ్చేస్తుంది. మరి అంత ఫోటో ఒక నిమిషంలో వచ్చేసేటప్పుడు ఇది 3 సంవత్సరాలు ఫోటోగ్రఫీ కోర్స్ చేయాల్సిన ఉపయోగం ఏంటి? అందుకే చాలా మటుకు కోర్సెస్ని అన్నిటిని తీసేసింది. ఓకే. ఇంకో విషయం, నేను చైనా స్కూల్లో చూసేటప్పుడు రికార్డ్ చేయనివ్వలేదు, వాళ్ళు అలౌ చేయలేదు. చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్కి వీళ్ళు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే పిల్లలకి మంగళ పని, తర్వాత వడ్రంగి పని, కుమ్మరి పని, మనం బాత్రూంలో కడదు నుంచి చైల్డ్ లేబర్ నేర్పిస్తున్నారు. పిల్లలతో పని ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మల్టీ టాస్కింగ్ అండి. అది ఎడ్యుకేషన్ ఏఐ వచ్చింది కాబట్టి ఏఐకి మల్టీ టాస్కింగ్ అవసరం. ఏఐతో పనిచేయడానికి మల్టీ టాస్కింగ్ అవసరం. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏఐతో పనిచేయడానికి మల్టీ టాస్కింగ్ అవసరం, గుర్తుపెట్టుకోండి. ఓకే. దీని మీద మీరు మాట్లాడాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ డీకోడింగ్ మనం చేద్దాం. మీ అందరూ చూశారు, ఒక డబ్బా ఉంది, డ్రోన్లు వస్తున్నాయి, ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేయగానే వచ్చేస్తున్నాయి. ఓకే. మన ఇండియాలో చూద్దాం. మనం ఏదైనా స్విగ్గీ ఓపెన్ చేసి, జొమాటో ఓపెన్ చేసి ఆర్డర్ కొడతాం. ఓకే. ఆర్డర్ కొట్టేటప్పుడు ఆర్డర్ రెస్టారెంట్కి వెళ్తుంది. ఆ రెస్టారెంట్ ప్రిపేర్ చేసి ఉంచుతున్న ఆర్డర్ని డెలివరీ బాయ్ వెళ్ళి బైక్ మీద వెళ్ళి తీసుకెళ్ళి మనకి ఇస్తాడు. ఆ డెలివరీ బాయ్ రెస్టారెంట్ని వచ్చేటప్పుడు మనకు అక్కడ 40 నిమిషాలు, 50 నిమిషాలు, 60 నిమిషాలు, 70 నిమిషాలు ఉంటుంది. ఓకే. సో వాడు గంటలో ఒక ఆర్డర్ ఇచ్చే బదులు, సో ఈ డబ్బాలు ఏం చేస్తున్నాయంటే గంటలో నిమిషానికి 2 ఆర్డర్లు ఇచ్చాయి. ఈ మిషన్ ఇక్కడ రోబోటిక్ మిషను నిమిషంలో 2 ఆర్డర్లు ఇచ్చాయి. గంటకు 120 ఆర్డర్లు ఇచ్చే కెపాసిటీ వచ్చింది. సో ఇక్కడ వేగం పెరిగింది. సో అక్కడ 10 మంది చేసే 1000 మంది చేసే పనిని ఇక్కడ 100 డ్రోన్లు చేసేస్తున్నాయి. మనం ఓకే. ఇక్కడ 1000 మంది ఎంప్లాయ్మెంట్ పోయిందని మనం ఇండియాలో బాధపడే కన్నా ఈ డ్రోన్ సిస్టమ్ రావడం ద్వారా ఫస్ట్ ఎంప్లాయ్మెంటు మీరు చూసుకుంటే ఆ డబ్బాలన్నీ మడత పెట్టి పెడుతున్నాం. అక్కడ ఒకడు వచ్చి క్లీన్ తీసుకుని వెళ్తున్నారు ఆ డబ్బాల్ని. ఏది మళ్ళీ అక్కడికి. తర్వాత ఇంకోటి మీరు నోటీస్ చేసుకుంటే ఆ డబ్బాని మెయింటైన్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఇద్దరు వచ్చింది, ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఏది 10 లొకేషన్ల దగ్గర ఇద్దరు చొప్పున 20 క్రియేట్ అయింది. ఓకే. 1000 పోయాయి జాబులు, 1000 పోయి 20 వచ్చాయి. ఇంకా మళ్ళీ నోటీస్ చేసుకోండి. సో ఇక్కడ 1000 మంది డెలివరీ బాయ్స్ జాబులు పోయాయి, ఇక్కడ 20 పుట్టాయి. తర్వాత ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయి, ఈ 100 డ్రోన్లకి ఛార్జింగ్ పెట్టాలి, క్లీన్ చేయాలి, మెకానికల్ పుట్టారు, మల్టీ టాస్కింగ్ పుట్టారు. చదువు లేకపోయినా నువ్వు స్విగ్గీ డెలివరీ చేయొచ్చు. చదువుకుంటే నీకు డ్రోన్ మెకానిక్ జాబ్ వస్తుంది. మళ్ళీ ఆ డ్రోన్లన్నింటికి ఛార్జింగ్ పెట్టాలి కదా, నువ్వు ఛార్జింగ్ పెట్టాలి. అక్కడొక జాబులు క్రియేట్ అయ్యాయి. సో డ్రోన్ మెకానిక్ జాబులు క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ ఈ విధంగా జాబులు పోయాయి, ఒప్పుకుంటాను. కానీ ఈ విధంగా జాబులు వచ్చాయి కదా ఫస్ట్. అంటే అక్కడ ఫుడ్ తయారు చేసేవాడు ఒకడే, కానీ ఇక్కడ ఇండియాలోని చైనాలోని ఒకటే. కానీ పోయిన జాబ్స్ ఈ విధంగా క్రియేట్ అయ్యాయి. ఒకటి చూసారు కదా. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ ఎంత ఉపయోగమో. మీరు చదువుకుంటున్నప్పుడే డ్రోన్ రిపేర్ కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ మీరు నేర్చుకుంటే ఇదే పరిస్థితి మన దగ్గరకు వచ్చేటప్పుడు మీరు అందిపుచ్చుకునే వాళ్ళు అవుతారు. ఓకే. 1. రెండోది, నేను రెస్టారెంట్కి వెళ్ళాను. 2 కాఫీ అడిగాను. మీరు చూశారు, ఆ కాఫీ ఇచ్చింది. నాకు కాఫీ ఇచ్చింది, నేను దాంతో మాట్లాడాను. అరగగానే కాఫీ ఇచ్చింది. అక్కడ ఎలా ఉంది, మిషన్లోని అన్ని మిషన్లోని అన్నీ ఉన్నాయి. ఇక్కడ మిషన్లో ఐస్ క్రీమ్ ఉంది. సో నాకు క్యాపుచినో కావాలని అడగగానే అది అక్కడికి వెళ్ళి ఆ మిషన్ నొక్కింది, క్యాపుచినో వచ్చింది, అది తీసుకెళ్ళి నాకు ఇచ్చింది. సో ఇక్కడ అది చేసింది ఏంటి, ఆ రోబో నొక్కి ఇచ్చేయడం, ఆటోమేటిక్గా ప్రైస్ కట్ అవ్వడం. అయితే
మీరు ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఆ రోబోలు రెండిట్లకి మీరు అక్కడ రీఫిల్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నారు. నేను నోటీస్ చేశాను, వెనకాతలు ఉన్నాడు. ఆ పర్సన్ కూర్చున్నాడు. మామూలుగా ఏ రెస్టారెంట్లోనైనా కాఫీ షాప్స్లోని మీరు చూసుకుంటే స్టార్ బక్స్ కానీ మంచి మంచి లగ్జరీ షాప్స్లోని ఇద్దరు పనులు ఉంటారు. వాళ్ళు కాఫీ క్యాపుచినోలు అవి ఇస్తారు. కాకపోతే ఇక్కడ మిషన్ చేస్తుంది కాబట్టి రీఫిల్లింగ్ ఆ మిషన్ చేసుకోలేకపోతుంది. దానికి ఇచ్చిన ప్రాంప్ట్ ఇలా తీసి ఇలా తీసి ఇలా నొక్కి ఇలా నొక్కి ఇలా నొక్కి ఇలా నొక్కి ఇలాగ ఇవ్వడమే. అయితే ఇక్కడ ఆ కాఫీ బీన్స్ వేయడం, అది సెటప్ చేయడం, అదంతా ఒక హ్యూమన్ చేస్తున్నారు. ఇక్కడ 2 జాబులు పోయే, ఒక జాబ్ క్రియేట్ అయింది. సో క్లీనింగ్ స్టాఫ్ ఒకటి క్రియేట్ అయ్యింది. మళ్ళీ ఈ రోబోలు క్లీనింగ్ ఒకటి క్రియేట్ అయింది. రోబో ఇంజిన్ మెకానిక్ క్రియేట్ అయింది. ఒక ప్లేస్లో 2 జాబులు పోయే 3 జాబులు క్రియేట్ అయ్యాయి ఇక్కడ. ఇంకా కంపెనీ ఫ్యాక్టరీ వెనకాతల బొబ్బు ఇంకా చాలా సాఫ్ట్వేర్ ఇంకా ఇంకా అవన్నీ బిహైండ్ ద సీన్ మనకు వదిలేయండి. ఓకే, అది 2 రోబోటిక్ బస్సు. ఆ బస్సు వచ్చింది, ఆ బస్సులో నేను ఎక్కాను. తీసుకెళ్ళింది ప్రతి బస్ స్టాపుల దగ్గర ఆగింది. ప్రతి బస్ స్టాప్ దగ్గర ఆగింది, అందరిని ఎక్కించుకుంటుంది, వెళ్తుంది. ఇక్కడ డ్రైవర్ పోయింది, ఉద్యోగాలు పోయాయి. మన ఇండియాలో ఎలాంటివి వస్తాయి, ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు చైనాలో అన్నీ వచ్చినప్పుడు ఇండియాలో వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ మనకే ఇక్కడ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి. మనకి ఇక్కడ చైనాలో వచ్చిన ప్రతిదీ మన ఇండియాలో 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్లో ఉన్నారు, మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం కాబట్టి. అందుకే మన నాయకుల్ని, మన స్టూడెంట్స్ని ఒకసారి మీరు రండి, విజిట్ చేయండి. ఇక్కడ కొన్ని రాష్ట్రాలు తిరిగితే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఒక అద్భుతమైన వీళ్ళు ముందులో ఉన్నారు, 100 సంవత్సరాల ముందులో ఉన్నారు అని నేను అదే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆ రోబోటిక్ బస్సు మన ఇండియాలో వచ్చిందనుకో, ఒక 1000 బస్సులు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1000 బస్సులో కండక్టర్లు, డ్రైవర్లు ఎంత 2000 ఉద్యోగాలు పోయాయి. ఈ 2000 ఉద్యోగాలు పోయాయి నిజమే 1000 బస్సులకి. ఓకే ఓకే, కానీ ఇదే రోబో బస్సుల్లో వాడు బస్సును క్లీన్ చేయడానికి ఒకడు ఉన్నాడు. ఎందుకు? అది ఎంత రోబోటిక్ అయినా నీట్గా శుభ్రంగా క్లీన్ చేయడానికి ఒక జాబులు 1000 జాబులు క్రియేట్ అయ్యాయి. 1000 బస్సుల్లో 1000 అసిస్టెంట్. ఓకే, డ్రైవర్ కండక్టర్ పోయినా క్లీనింగ్ జాబులు వచ్చాయి. తర్వాత ఈ 1000 జాబులకి ఛార్జింగ్ పెట్టాలి, అవునా? మెకానిక్లు ఉండాలి, అవునా? అందుకే ఇక్కడ మళ్ళీ నీకు మల్టీ టాస్కింగ్ కోర్స్ అనేది ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు నువ్వు చదువుతున్నావు, ఇంజనీరింగ్ చదువుతున్నావు, డిగ్రీ చదువుతున్నావు, 10th క్లాస్ చదువుతున్నావు, వెళ్ళి మెకానిక్ నేర్చుకో, ప్లంబింగ్ నేర్చుకో, ఫిట్టింగ్ నేర్చుకో, ఎలక్ట్రీషియన్ నేర్చుకో. ఛార్జింగ్ పోర్టర్ కనెక్ట్ అయిపోతే ఆ బస్సు వచ్చేది పెట్టుకోదు కదా, పెట్టుకుంటుందా? ఛార్జింగ్ పోర్టర్ పోతే బస్సుకి కాళ్ళు చేతులు లేవు కదా. అది సో ఈ మల్టీ టాస్కింగ్ కోర్స్ అనేది నైపుణ్యం, స్కిల్ బేస్డ్ కోర్సులు మీరు నేర్చుకోండి. ఎన్ని నేర్చుకుంటా 64 కళలు. ఇప్పటికిప్పుడు నా యూట్యూబ్ పోతే నాకు ఎన్ని కళలు వచ్చాయో తెలుసా? మిమిక్రీ చేయగలను, పెయింటింగ్ వేయగలను, స్టిక్కరింగ్ చేయగలను, స్కిల్ బేస్డ్ వర్క్లు నేను కుకింగ్, అద్భుతమైన కుకింగ్ స్కిల్ నాకు వచ్చు. ఇవన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇంకా చాలా అప్పడాలు, ఒడియాలు, అబ్బో చాలా ఉన్నాయి, మరి దాచుంచాం, అవన్నీ వచ్చు. రోబో కార్ కూడా అంతే, సేమ్ అదే. ఆ రోబో కార్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి, మెకానిక్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే కార్ ఛార్జింగ్ పెట్టుకోలేదు, కార్ మెకానిక్ చేసుకోలేదు, కార్ ఎక్కడైనా ఆగిపోతే బ్యాటరీ అయిపోయి ఒక మనిషి వెళ్ళాలి. సో మ్యాన్ పవర్ అనేది ఏఐకి కానీ రోబోటిక్ కానీ అవసరం. ఓకే, క్లియర్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మల్టీ టాస్కింగ్, రోబోలు వచ్చినా ఏఐలు వచ్చినా మ్యాన్ పవర్ అనేది ఇంపార్టెంట్. స్కిల్ బేస్డ్ ఉన్న వాళ్ళకే జాబులు దొరుకుతాయి. నువ్వు నాంబేషానా అంటే ఇంకా నా తూర్పు తిరిగి దన్నం పెట్టు, పడమర తిరిగి ఒంగోబెట్టు, ఆ పాట పాడుకోవడమే. ఓకే, అందుకే చదువుకోండి. ఏదైనా చేసి ముందు గ్రాడ్యుయేషను, మల్టీ టాస్కింగ్ కోర్సులు, ఏవైనా స్కిల్ బేస్డ్ కోర్సులు నేర్చుకోండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏ విషయానికి వద్దాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మంచి భూమి మీద ఉన్నది. ఏంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే, ఒకప్పుడు నేను థంబ్నెయిల్ చేయాలంటే ఆడికి ఈడికి ఫోన్ చేసి తల్లపోయింది. ఇప్పుడు ఏఐకి ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే మంచి కిసాక్ అనే థంబ్నెయిల్ వస్తుంది. అది చెయ్యాలంటే 1000 రూపాయలు అవుతుంది. సెకండ్లో నాకు ఏఐ ఇస్తుంది కదా, ఇస్తుందా లేదా? సో ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇంకా ఏఐలో చూసుకుంటే ఎన్నో కోర్సులు ఉన్నాయి. అన్ని మీకు తెలిసినవి 2 ఈ గూగుల్, జెమినీ, ఇవే మీరు చూస్తున్నారు, చాట్ జీపీటీ. అంతకు మించి ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క ఇది ఉంది. ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో మీరు చూసారో లేదు, ఇండియాలో కూడా వచ్చింది, చైనాలో కూడా ఉంది. ఆడిక్కడ ఉంటారు, చైనాలో ఉంటాడు రోబో. మీరు చూసుకుంటే నా ఫస్ట్ వీడియోలో ఉంటుంది. ఆడు చేతులు అక్కడ పెట్టి ఆపరేషన్ చేస్తారు. ఇక్కడ ఆ ఇండియాలో ఆపరేషన్ అయిపోతుంది వాడికి. చైనాలో డాక్టర్ కూర్చొని ఇండియాలో ఆపరేషన్ చేస్తారు. టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళింది? మనం మనం ప్రతిదీ అప్గ్రేడ్ అవ్వాలబ్బా. అప్గ్రేడ్ అవ్వకపోతే అవ్వదు. ఇప్పుడు వీళ్ళ విద్యా వ్యవస్థలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంత అప్గ్రేడ్ చేశారంటే అంతే కదా. పనికిరాని కోర్సులు, పిల్లలకి పనికిరాని కోర్సులని కట్అవుట్ చేసేసారు. సో
కటౌట్ చేసేస్తారు. కానీ ఇండియా అలా కాదు, ఇంకా కటౌట్ చేయలేదు, విద్య చేయలేదు. మనమే మనం రీసెర్చ్ చేసుకోవాలి. ప్రతిదీ ఫ్రీ ఉంది. చాట్ జీపీటీలు మీరు ఏఐని వాడుకోవట్లేదు. కానీ ఎంత దురదృష్టవంతులో తెలుసా మీరు? స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే ఏఐ అదృష్టంతో సమానం. మీరు ఫ్రీగా ఇస్తున్న జెమినీని, ఫ్రీగా ఇస్తున్న చాట్ జీపీటీని వాడుకొని పైకి రావాలి. ఎందుకు అంటున్నానంటే చాట్ జీపీటీ, జెమినీ మాలాంటి వాళ్ళు మేము వేలల్లో ఇచ్చి కొనుక్కుంటున్నాం, మీకు ఫ్రీగా ఇస్తున్నారు. మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోలెక్స్ షాప్ ఉంది, రోలెక్స్ షాప్లో రోలెక్స్ షోరూమ్ ఉంది. అక్కడ వాచ్ ఒక్కొక్కటి 10 లక్షల నుంచి 10 కోట్లు 20 కోట్లు ఉంటుంది. ఆ షోరూమ్ పెట్టాడు. ఆడికి నెలకి ఒకటి కానీ ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒక వాచ్ సేల్ అవుతుంది. కానీ ఒక మనిషిని పెట్టి, ఏసీ రూమ్ని పెట్టి, అంత లగ్జరీ లైటింగ్ని పెట్టి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎవరైనా వెళ్ళచ్చు. సేమ్ అలాగే. కానీ కొనుక్కున్నాడు ఒకడే ఉంటాడు. కానీ కొన్ని కోట్ల మంది ఫ్రీగా వెళ్ళి ఆ ఫోటోలు తీసుకొని వస్తాం. లూయి వితన్ కానీ, రోలెక్స్ షాపులు కానీ. సేమ్ అదే ఏఐ కూడా. ఈ చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, గూగుల్ కానీ, ఏఐలన్నీ మీకు ఫ్రీగా ఇస్తున్న అద్భుత భండాగారం. సరస్వతీదేవి మీ ఇంట్లో, మీ జోబుల్లో, మీ ఫోన్లో ఉంది. అది చూడండి. అంతేగాని దిక్కుమాలని ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, యూట్యూబ్లో చూసుకుంటే మీ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏఐ యుగంలో ఎవడైతే ముందుంటారో జ్ఞానంతో వాడికే అవకాశం. లేదంటే లేదు. నీ డిగ్రీ గోల్డ్ మెడలిస్టా మర్చి జోబులో పెట్టేసుకో, ఏమున్నా అవ్వదు. వాడు ఫస్ట్ ఏఐతో నువ్వు ఉన్నావా లేదా అడుగుతున్నాడు. అందుకే ప్రతి స్టూడెంట్ ఈ యాప్ల్ని, టీచర్లు ఎవరైనా చూస్తే అమ్మా నువ్వు ఏం వాడుతున్నావు, చిన్న చిన్న టాస్క్లు ఇవ్వండి. ఇప్పుడు అదే చైనా ఇంట్రడ్యూస్ చేసేది మల్టీ టాస్కింగ్ కోర్సెస్, ఏఐ కోర్సెస్ అని స్కూళ్ళల్లోని. ఇక్కడ మీరు అంటున్నారు ఏ అన్నీ చేసేస్తే మన బ్రెయిన్ వాడట్లేదు. అదే రాగా ఇప్పుడు నేను ఎవరు నెత్తు కొట్టుకుంటుంది అదే. ఏ అన్నీ చేసేస్తుంది, మనం బ్రెయిన్ వాడట్లేదు. ఏ అన్నీ చేసేస్తుంది. నేను ఒప్పుకుంటాను. ఏ అని అడిగితే అన్నీ ఇచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ సమ్ కానీ, ఒక ప్రాబ్లం సాల్వ్ కానీ ఏ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏ ఇచ్చేసేటప్పుడు మళ్ళీ నువ్వు కష్టపడి ఎందుకు చదవాలి? అందుకే చైనా ఏం చేసిందంటే ఏఐతో ముందుకెళ్ళాలని పిల్లల్ని ఏఐతో మల్టీ టాస్కింగ్ కోర్సులు, వృత్తి నైపుణ్యం కోర్సులు ఇంట్రడ్యూస్ చేసింది. మన ఇండియా కూడా రావాలి. మన ఇండియా చేయకపోయినా మనం నేర్చుకోవాలి. మనంతటి మనం మా ఇండియా గవర్నమెంట్ని పక్కన పెట్టేసి మీరు స్కూల్ అయిపోయిన వెంటనే మీ అమ్మ దగ్గర ఇది మీ అమ్మ దగ్గర కుకింగో, లేదంటే మీ ఫ్రెండ్ ఎవరైనా బార్బర్ షాప్లో ఉంటే సార్ నేను వెళ్ళి మంగళ పని నేను నేర్చుకుంటాను సార్ అని, మంగళ పని, కొమ్మరి పని, వడ్రంగి పని. సో ఎవరైనా ఫ్లమ్మింగ్ నేర్పిస్తున్నారంటే నేను నీతో వస్తాను రా, ఫ్లమ్మింగ్ చేస్తాను రా. ఫ్లమ్మింగ్ పని, ఎలక్ట్రీషియన్ పని, ఫిట్టర్ పని ఏది ఉంటే అది మల్టీ టాస్కింగ్ ఎడిషనల్గా నేను నేర్చుకో. నేను డాక్టర్ అయిపోతాను, నేను ఇంజనీరింగ్ అయిపోతానంటే తూర్పు తిరిగి దండం పెట్టు, పడమర తిరిగి ఒంగోబెట్టు అయిపోతుంది. నేను చెప్తున్నాను, ఏ కోర్స్ అయినా నేర్చుకో మల్టీ టాస్కింగ్ ఎడిషనల్గా. స్విమ్మింగో ఏదో ఒక కోర్స్ ఉండాలి, కుకింగో ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే కష్టం. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే రోబోటిక్ యుగం స్టార్ట్ అయిపోయింది చైనాలో ఆల్రెడీ. మీరు చైనాని మీరు చూడలేదు కాబట్టి తెలియదు కాబట్టి నేను అన్నీ చూపించాను. దగ్గర కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోబోల్ని నెతికి మరి రోబో అంత నాతో పరిగెట్టిందయ్యా. ఇక్కడ రేపు యుద్ధాలంటూ వస్తే రోబోలు చేస్తున్నాయి. ఆ కుక్కలు చూసారా, ఆ కుక్కలు చేస్తున్నాయి. కుక్కలు అన్నీ రోబోటిక్ యుగం అయిపోయింది. దయచేసి మీరు కాన్సన్ట్రేషను రోబోలు వచ్చాయి, ఏఐ వచ్చిందని భయపడకుండా మల్టీ టాస్కింగ్ కోర్సుల్ని మీరు నేర్చుకోవాలి. సమయాన్ని వృధా చెక్కింది. జెన్జీ ఆల్ఫా మెయిన్ రామనామం లాంటి మల్టీ టాస్కింగ్ కోర్స్, వృత్తి నైపుణ్యం కోర్సులు ఏ ఉంటే అవి చిన్నదో పెద్దదో, బాత్రూమ్లు కడిగే కోర్స్ అయినా కూడా వెళ్ళి చేసేసి నేర్చేసుకోండి. వంట కోర్సులు బొచ్చుడు ఉన్నాయి, వంట కోర్సులు బోల్డ్ కోర్సులు ఉన్నాయి. మీరు ఒక దాని మీద మీరు చదువుతున్న చదువు మీద మీరు ఇది అవ్వకండి. ప్రతిదీ ఏఐ వచ్చేసింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది ఏఐ యుగంలో బతుకుతున్నాము. దయచేసి ఈ మూఢనమ్మకాలని, అంధవిశ్వాసాలని, ఈ మత గొడవల్ని వీటికి మీరు దూరంగా ఉంటే మీ జీవితాలు బాగుంటాయి. లేదు అనుకుంటే మన నాయకులు ఎదవలు వాళ్ళు అంత మోసగాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. మన నాయకుడికి ఎప్పుడు వాడు చదువుకోకుండా ఉండి నాంబిషనాగాడు ఉంటే చెప్పినట్లు ఓటిస్తారు, బానిసలాగా ఉంటాడని వాడు ఆలోచిస్తారు. నాయకుడికి ఎప్పుడూ నువ్వు చదువుకోవడం ఇష్టం ఉండదు. నాంబిషానా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. బీహార్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. కాస్త చెక్ చేసుకోండి డేటా రిపోర్ట్స్. ఓకే, సో ప్రతి దేశం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మన ఇండియా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయదు. మనంతటి మనమే నేర్చుకోవాలి, మనంతటి మనమే ప్రయోజకులం అవ్వాలి. గవర్నమెంట్ ఉచిత పథకాలు ఇస్తుంది, అవి తీసుకోవాలి, తినాలి, బాగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. భయపడాల్సింది ఏం లేదు.
మంచిగా ఒక పూట తిని, మన ఇండియాలో ఎన్ని కష్టాలు వచ్చినా అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు, గుళ్ళు గోపురాలు ఉన్నాయి, దైవభక్తి అన్నీ ఉన్నాయి. సో సర్వే జన సుఖినో భవంతు, భయపడాల్సిన పనే లేదు. మీరు మల్టీ టాస్కింగ్ కోర్సుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రోబోని ఏఐని ఎగిరి మనం కొట్టచ్చు. ఓకే.